బచ్చా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. అనకాపల్లి జిల్లా చింతపాలెంలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో చంద్రబాబును సీఎం జగన్ ఒక ఆట ఆడేసుకున్నారు. ఓడిపోయే కాలం వచ్చింది కాబట్టే విలన్లకు హీరోలు బచ్చాగానే కనిపిస్తారంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు. కలియుగ కురుక్షేత్రంలో రామాయణ భారతాల రాజకీయాలను కలబోసి కూటమి పార్టీపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, బస్సులు పరిగెత్తా ఉన్నాయి. ఉక్రోషము, కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు. నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దత్తపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, దీనికోసం వాళ్లకు అధికారం కావాలట. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. అయ్యా బాబు, నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 1 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి? మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకింత భయము అని అడుగుతా ఉన్నాను. ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి. ఒకే ఒక్కడిని సింగిల్గా ఎదుర్కొనేదానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, అభిమానుల కోలాహలం మధ్య సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర అనకాపల్లి జిల్లాలో జైత్రయాత్రలా కొనసాగుతుంది. మహిళలు హారతులు పట్టి సీఎం వైఎస్ జగన్కు జేజేలు పలుకుతున్నారు. తమ అభిమాన నేతను చూసేందుకు వృద్ధులు, రైతులు, అక్కా చెల్లెమ్మలు దారి పొడవునా బారులు తీరి కనిపిస్తున్నారు.
ఒక పక్క భానుడి భగభగలతో బయట అడుగు పెట్టాలంటేనే భయపడే సమయంలోనూ మిట్ట మధ్యాహ్నమైన రోడ్లపై జన సందోహం కనిపించింది. జగనన్నను చూసేందుకు ప్రజా ప్రవాహం పోటెత్తింది. జాతీయ రహదారి పొడవునా జై హో జగన్ అనే నినాదాలే వినిపించాయి. అడ్డరోడ్డు అచ్యుతాపురంలో జనం ఎండను సైతం లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలివచ్చారు. తమకు మేలు చేసిన ప్రజా నాయకుడు సీఎం జగన్ తమ ప్రాంతానికి వచ్చారని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇక చింతపాలెం మేమంత సిద్ధం సభా ప్రాంగణమైతే జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ మరోసారి తన గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. 2 కాళ్లు కోల్పోయిన బాధితుల్ని పరామర్శించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా రోడ్డుపై అంబులెన్స్ ఆగి ఉండడాన్ని గమనించారు. వెంటనే బస్సు దిగి బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని కొండంత భరోసానిచ్చారు. సీఎం జగన్ పై ప్రేమ వెలకట్టలేనిది. అవధులు దాటిన అభిమానం ఒక్క జగనన్నకే సాధ్యం. ఇందుకు కాకినాడలో జరిగిన ఘటనే నిదర్శనం. కాకినాడ రూరల్లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పై అభిమానం చాటుకుంది ఒక యువతి. చేతిలో కర్పూరం వెలిగించి సీఎం జగన్ కు హారతి ఇచ్చింది. పత్తిపాడుకు చెందిన లక్ష్మీ ప్రసన్న అనే యువతి. అయితే వెంటనే సీఎం జగన్ కూడా వద్దమ్మ చేయి కాలిపోతుందని చెప్పారు. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో జనసేన పూర్తిగా ఖాళీ అయింది. ఒక్కొక్కరుగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే జనసేన రాజోలు ఇన్ఛార్జ్ బొంతు రాజేశ్వరరావు, ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ శెట్టిబట్టుల రాజబాబు జనసేనకు గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. తాజాగా 2019లో అమలాపురం జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన డిఎంఆర్ శేఖర్ దంపతులు జనసేనకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. గొడిచెర్ల వద్ద సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీలతో రిటర్నింగ్ కార్యాలయాల వద్దకు చేరుకొని నామినేషన్ పత్రాలను సమర్పించారు. మూడో రోజు అదే జోష్. ఏపీలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. మూడో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భారీ ర్యాలీలు, అభిమానులు, కార్యకర్తల కోలాహలం మధ్య అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో ఆర్ఓ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, సిద్ధా రాఘవరావు పాల్గొన్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం మండల తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం విడుదల రజని నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి వెంకట రోషయ్య, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బియ్యపు మధుసూదన్ రెడ్డి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ, జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరిలో నారా లోకేష్ అనుచరులు బరితెగిస్తున్నారు. ఓడిపోతామన్న అక్కసుతో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారు.
లోకేష్ నేతృత్వంలోని పచ్చమూకలు గోండాయిజం చేస్తూ జనాలను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ వర్గీయులను దుర్భాషలాడమే కాకుండా బైక్తో ఢీకొట్టారు. లోకేష్ అనుచరుల దాడిలో 3 గాయపడగా మేకా వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు ఉన్మాదంతో దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళగిరిలో టీడీపీ మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్ఆర్సీపీ అభిమాని మేకా వెంకటరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సజ్జల ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ ఎన్నికలతో రాష్ట్ర ప్రజలకు టీడీపీ పీడ విరగడవుతుంది అన్న సజ్జల తాము ఎంత సంయమనంతో ఉన్నా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి సీఎం జగన్ పైన కూడా దాడులు చేసి మళ్లీ డ్రామాలంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు సజ్జల. ఖచ్చితంగా పథకం ప్రకారం జరిగింది. 4 రోజుల ముందే ఇంకా మర్చిపోలే. ముఖ్యమంత్రి గారి మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీదే దాడి చేశారు. ఈరోజు ఇది అంటే ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు? ఎన్నికలు అనేవి ఇవే ఇట్లనా జరగాల్సింది. మీరన్న ఇన్సిడెంట్స్ కొన్ని ఎక్కడో బయట జరిగినాయి. ముఖ్యమంత్రి గారి మీదే దాడి జరిగింది. దాన్ని కూడా హేళనగా మాట్లాడుతున్నారు. అంటే ఎంతకు సహనం వహించి ఓర్చుకునే కొద్దీ మేము మా పార్టీ నాయకులు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. చంద్రబాబు హత్య రాజకీయాలపై స్పందించారు ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నేత మేకా వెంకటరెడ్డిని లోకేష్ హత్య చేయించాడని ఆరోపించారు. లోకేష్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలన్నారు లక్ష్మీ పార్వతి. ఈరోజు మంగళగిరిలో వెంకటరెడ్డి గారిని చంపించినటువంటి దుర్మార్గుడు లోకేష్. 100% ఇది మాత్రం మరి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోకపోతే ఈ ఎలక్షన్ ఇంకా మే 13 వరకు ఎన్ని హత్యలు చేయిస్తారో ఈ తండ్రి కొడుకులనే భయం, అంటే ప్రజల్లో ఓటర్లో ఒక భయాన్ని రేపి వాళ్ళని ఓట్ల దాకా రానియకుండా, లేకపోతే కార్యకర్తలను భయపెట్టి వీళ్ళేం చేస్తారో మమ్మల్ని అని చెప్పి అనే భయాందోళన కలిగించడం కోసమే ఈ దుర్మార్గులు నాటకం ఆడుతూ ఉన్నారు ఈ టీడీపీ గ్యాంగు. జనసేన శ్రేణులకు పలు సూచనలు చేస్తూ లేఖను విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. పవన్ కళ్యాణ్ విజయ భేరీ యాత్ర నిరాటంకంగా కొనసాగుతోందంటూనే రికరెంట్ ఇన్ఫ్లుయెన్జా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి రోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. పవన్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయవద్దన్నారు. అదేవిధంగా కరచాలనాలు, ఫోటోల కోసం పవన్ను ఒత్తిడి చేయొద్దని లేఖలో తెలిపారు. పూలు చల్లినప్పుడు నేరుగా పవన్ ముఖంపై పడకుండా జనసేన నేతలు, వేరే మహిళలు, అభిమానులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మార్గదర్శి కేసుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసులో ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. కేసు వేసినందుకే తనపై ఈనాడులో తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు ఉండవల్లి. డిపాజిటర్ల ప్రయోజనాల కోసమే తాను పోరాడుతున్నానని ఆయన తెలిపారు. 45 సెక్షన్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందో మార్గదర్శికి తెలుసుకోవాలన్నారు. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ చేస్తోందన్నారు ఉండవల్లి. కమ్అట్ విత్ ద ఒపీనియన్ యాజ్ అన్ ఎఫిడవిట్ అని ఏమైనా అన్నారనుకో, వాళ్ళని అమికస్ క్యూరీ అని పిలుస్తారనమాట. అంటే టు అసిస్ట్ ద కోర్ట్ ఆర్ టు హెల్ప్ ద కోర్ట్. మనకి అమికస్ క్యూరీ అవేం కాదు. నేను ఓన్లీ ఈ కేసులో నేను చూపించినటువంటి ఇంట్రెస్ట్, ఈ కేసులో నేను వచ్చి బయట తీసుకొచ్చిన నిజానిజాలను బట్టి సుప్రీంకోర్టు వారు ఏం భావించారంటే ఇది యాక్చువల్గా జరగవలసింది గవర్నమెంట్లో, ఎందుకంటే డబ్బు ఇచ్చేసాడా లేదా అన్నది గవర్నమెంట్ తోటి జరుగుతుంది. ఆంధ్రజ్యోతి రాతలపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కేవలం అసత్య కథనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆంధ్రజ్యోతి పత్రిక ఎక్కడో హైదరాబాద్ లో తమకు సంబంధం లేని రోడ్డు ప్రమాదంలో మంత్రి సిబ్బంది బెదిరింపుల వలన బాధిత మహిళ ఆత్మహత్య చేసుకుందని అసత్య కథనం రాయటం నీచపు చర్యగా బుగ్గన అభివర్ణించారు. దమ్ముంటే సరైన ఆధారాలతో నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. దీనిపై ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి బుగ్గన అన్నారు. ఆంధ్రజ్యోతి చాలా
ఎంతో కష్టపడి అసత్యాలన్నీ కూడా సమకూర్చి పేపర్ మీద పెట్టాలనేది వాళ్ళు ఒక రోడ్ ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం పోతున్నారు. సో వాళ్ళు ఏదైనా రాసినప్పుడు ఆ రాత కరెక్టా కాదా అనేది మీరు కనుక్కోవాల్సిన బాధ్యత. ఈరోజు ఆ కారు నాకు సంబంధించినదని మీరు నిరూపించగలుగుతారా? పోనీ ఆ కారులో ఉన్న వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళని నిరూపించగలుగుతారా? చంద్రబాబు విలువలేని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మైనార్టీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పనిచేస్తున్నారని మండిపడ్డారు ఆయన. పౌర సవరణ చట్టం విషయంలో టీడీపీ వైఖరేటో ఎన్నికలకు ముందే చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి చేరటాన్ని ఆయన స్వాగతించారు. చంద్రబాబు నాయుడు, మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి. రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైన కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు. మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని, క్రిస్టియన్ సోదరుల మనోభావాలని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ను సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి. ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, నాకు జనసేన పార్టీలో నేను ఇంత పెట్టిన శ్రమ కానివ్వండి, నా డబ్బులు కానివ్వండి, నా టైం కానివ్వండి, ఏ పార్టీలో పెట్టున్నా కానీ 50% పెట్టున్నా కానీ, సగం పెట్టున్నా కానీ దీనికంటే మంచి గుర్తింపు వచ్చి ఉండేది. అదేవిధంగా టికెట్ కూడా తప్పకుండా వచ్చేది. నాలాంటి వాళ్ళనే జనసేన పార్టీ కాపాడుకోలేకపోవటం అనేది నిజంగా చాలా దారుణం. దానికి ముఖ్యమైన కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో ప్రతి ఒక్కరు కూడా పడిపోయి ఉన్నారు. తప్పకుండా ప్రజలు ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు వచ్చేటట్టు. టీడీపీ నేత బోండా ఉమాకు ఓటమి భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడని చెప్పారు. బోండా ఉమా కేవలం 2 వ్యక్తులతోనే దొంగచాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు వెల్లంపల్లి శ్రీనివాస్. అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పార్టీ ముందుకెళ్తుందా అనేది. అది తెలిసి ఇక్కడున్న మైసూర్ బోండా రకరకాలుగా పాపం భయపడుతున్నాడు. అదేవిధంగా ఏదో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పోలీసులు ఎటువంటి సమాచారం కూడా బయటికి లేదు. దానికోసం అని చెప్పని నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పుకోవడం అంటే తప్పు చేశాడు కాబట్టే అతను భయపడుతున్నాడు. రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. రాజంపేటలో కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావం ఏమాత్రం ఉండదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలని అడుగుతారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ప్రజల నమ్మకం కోల్పోయిందన్న కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఎంపీలకు ఓటు అడుగుతాడో కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా గోడల మీద రాతలు, ప్రజల ఇళ్ల మీద వేసినటువంటి స్టిక్కర్సు, గత శాసనసభలో ఓటేసినప్పుడు పెట్టినటువంటి ఇంక్ సిరా, ఇంకా ఉన్నప్పుడే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నమ్మకం లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో ఉన్నారని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని, ఎన్నికల్లో బీజేపీకి 12 స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు హైటెన్షన్ వైర్గా మారుతూ ఉన్నారా? అసలు హైటెన్షన్ వైరు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుందో, అంత అభద్రతా భావం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఎందుకంటే మొదట్లో నేను 14 సీట్లు గెలుస్తాను, నా 100 రోజుల పాలన
ఒక రెఫరెండంగా నేను భావిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెతికిల్లబడి నా మీద కుట్రలు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్ తీసుకున్నారు. పార్టీ మారితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు సీనియర్ నేతలు సూచించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదన్నారు ప్రకాష్ గౌడ్. తొందరపడే అవసరం నాకు లేదు, మీకు లేదు. చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా పోయించిన తర్వాత రాత్రి 12 కూడా వండనీళ్ళు అనుకున్నాను. కానీ ఉంటే ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మా గతి ఏంటని ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు. నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూప్ ఈ గ్రూప్ రేపు ఎట్లా నేను అడ్జస్ట్ చేయగలుగుతా, ఏదన్నా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఏదైనా కాదు, మాట ఇచ్చడం అయిపోయిందని. తెలంగాణ వ్యాప్తంగా వడగళ్ల వాన అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి అపార నష్టం కలిగింది. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 100 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల దాటికి మామిడి పంట నేలరాలింది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చేతికందొచ్చిన పంట నీళ్లపాలు కావడంతో అన్నదాత లబోదిబోమంటున్నారు. వరంగల్ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో వద్ద ఆరబోసిన వరి ధాన్యం సహా కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వడ్లు తడిసిపోయాయి. వాతావరణం మేఘావృతంగా మారి కురుస్తున్న వర్షానికి ఎక్కడ చేతికంది వచ్చిన పంట నాశనమవుతుందోనని అన్నదాతలు ధాన్యం కుప్పలు కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. వరదాల సహాయంతో ధాన్యం కుప్పలను రక్షించుకునే క్రమంలో ఉరుకులు పరుగులు తీశారు. ఆరుగాలం కష్టపడి పండించి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం అకాల వర్షం దాటికి తడిసిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని పలు విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు గేట్లు తోసుకుని వెళ్లారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి సంఘాలకి మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం స్టేడియం మెయిన్ గేట్ వద్ద విద్యార్థి సంఘాలు బైఠాయించాయి. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందని జోస్యం చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. తొలి దశలో విపక్ష కూటమిని ఓటర్లు పూర్తిగా తిరస్కరించారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఫలితాలకు ముందే కాంగ్రెస్ ఓటమి అంగీకరించిందని, అందుకే హస్తం అగ్రనేతలు రాజ్యసభ బాట పట్టారన్నారు. అమేఠీ నుంచి పారిపోయిన రాహుల్ గాంధీ వైనాడు నుంచి పరారవడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. इन्होंने अमेठी से भागना पड़ा, अमेठी छोड़ा, अब मान के चलिए वो वायनाड भी छोड़ेंगे. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం పౌరులకు ఎన్నో హక్కులిచ్చిందని, అలాగే పౌరులు కూడా బాధ్యతగా ఓటు వేయాలని కోరారు. 5 ఏళ్లకోసారి 5 నిమిషాలైన లైన్లో నిలబడి ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల ద్వారా, ప్రజల వల్ల నడిచేదని, మన ఓటే మన గలమన్నారు సిజేఐ. తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు సంబంధించి కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కవిత, సత్యేంద్ర జైన్, కేజ్రీవాల్ తనకు మధ్య జరిగిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను కూడా జత చేస్తున్నట్లు పేర్కొన్నాడు. సత్యేంద్ర జైన్ సూచనలతోనే హైదరాబాద్లోని తన సిబ్బంది కవిత నుంచి సేకరించిన లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని లేఖలో పేర్కొన్నాడు.
ఇక వెదర్ అప్డేట్ చూద్దాం. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తం 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.